నీట్, జేఈఈ, సిఎస్సిపిటి వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకుకు ఇన్నాళ్లు విద్యార్థులు ఇంటర్ మార్కులపై దృష్టి సారించేవారు. మారిన పరీక్షల విధానం ఇంటర్ మార్కులు ప్రాధాన్యత తగ్గించింది. విద్యార్థుల ముందు సరికొత్త సవాళ్లను ఉంచింది. పోటీ పరీక్షల్లో విజేతగా నిలుస్తూ వార్షిక పరీక్షల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యారంగ నిపుణులు పివిఆర్కే మూర్తి గారు ఇస్తున్న సూచనలు ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఇంటర్మీడియట్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి, అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో గతానికి ఇప్పటికీ గల ముఖ్యమైన తేడా అనుకున్నట్టే, గతంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగి పోటీ పరీక్షలన్నీ కూడా జరిగేవి. కానీ ఇప్పుడు పోటీ పరీక్షలు కూడా కొన్ని ఇంటర్మీడియట్ పరీక్షల కంటే కూడా ముందే ప్రారంభమవుతున్నాయి. అంటే జేఈ మెయిన్ లాంటి పరీక్ష జనవరి 6 నుంచి జనవరి 20 వరకు, అంటే ఎక్కువ మంది పిల్లలు రాసే పరీక్ష ముందే జరుగుతుంది. కాబట్టి వీళ్ళ ప్రిపరేషన్ మెథడాలజీ యాజ్ వెల్ యాజ్ ది ప్రజెంటేషన్ స్కిల్స్, వీటన్నిటిలో కూడా గతానికి ఇప్పుడు కొన్ని మార్పులు ఉన్నాయన్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి కూడా ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ఏ విధంగా రాయాలి, ఈ ఇంటర్మీడియట్ పరీక్షలుకి ప్రిపరేషన్ మెథడాలజీ కాకుండా ఆ 3 గంటల కాల వ్యవధి ఏ విధంగా ఉండాలి అన్న దగ్గర వివిధ రకాలైన ప్రశ్నలతో ఉన్నారు. ఆ ప్రశ్నలకి కొన్నింటికైనా సమాధానాలు చెప్పుకోవటం వల్ల ఈ ఏ స్టూడెంట్ అయినా కూడా విత్ కాన్ఫిడెన్స్ ఎగ్జామినేషన్కి ఫేస్ చేసే విధంగా తీసుకువెళ్ళొచ్చు. మై సెల్ఫ్ తనుజ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్, అందులో విఎస్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, ఇంకా ఎల్ఏక్యూస్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఏ ఆర్డర్లో రాస్తే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు? ఇది జనరల్గా ఆల్మోస్ట్ మేజర్ 95% లేదా 100% స్టూడెంట్స్ మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, విఎస్ఏక్యూ, ఎస్ఏక్యూ, ఎల్ఏక్యూ. కానీ ఎక్కువ మంది పిల్లలు ఏమైనా ప్రారంభిస్తున్నారని చెప్పారంటే, మేము ఎల్ఏక్యూతో ప్రారంభించి విఎస్ఏక్యూలతో క్లోజ్ చేస్తాం. అంటే ఎల్ఏక్యూల్లో ఖచ్చితంగా స్టాండర్డ్ పూల్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్సే ఆన్సర్ చేసుకోవడం ద్వారా బెటర్ ప్రజెంటేషన్ చేసిన వాళ్ళు అవుతాం కదా అని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అని చెప్పారంటే, మనకి ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పినది ఏ పేపర్ వాల్యూకి కూడా మీ పేపర్ మీద ఎటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు ఒక పేపర్ని వాల్యూ చేయడానికి మ్యాక్సిమం టీచర్ టైం స్పెండ్ చేస్తున్నది 5 నిమిషాలు మాత్రమే. ఈ 5 నిమిషాల్లో వాళ్ళు 2 మార్క్స్ క్వశ్చన్స్ చదవాలి, మార్క్స్ అలాట్ చేయాలి, 4 మార్క్స్ జరగాలి, 6 మార్క్స్ జరగాలి, లేదా మ్యాథమెటిక్స్లో అయితే 7 మార్క్స్ కూడా ఈ మొత్తం వాల్యుయేషన్ అనేది చేసి సబ్ లెవెల్లో కౌంటింగ్ జరిగి మళ్ళీ దాన్ని టోటల్ రాసి టోటల్ ఇన్ వర్డ్స్ కూడా రాయాలి. ఇదంతా 5 నిమిషాల్లో జరగాలి అని చెప్పారంటే, మన పేపర్ని వాల్యూ చేయడానికి ఆయన తీసుకునే టైము 3 నిమిషాలే. మిగిలినవన్నీ కూడా ఒక క్లరికల్ జాబ్ లాగా రిమైనింగ్ థింగ్స్ ఎంట్రీస్ అనేది జరుగుతుంది. కాబట్టి 3 నిమిషాల్లో నువ్వు నీ ప్రజెంటేషన్ స్కిల్ ద్వారా ఏ విధంగా పేపర్ని వాల్యూ చేసే వాళ్ళని ఇంప్రెస్ చేయగలము అనేది మీరు ఆలోచించుకోగలిగితే ఐ థింక్ డెఫినెట్గా దట్ విల్ గివ్ ఏ బ్యూటిఫుల్ సొల్యూషన్. ఇప్పుడు ఉదాహరణకి 8 మార్కుల కోసం అంటే ఎల్ఏక్యూతోనే ప్రారంభించారనుకోండి. ఎల్ఏక్యూతో నా ఉద్దేశం ఏ స్టూడెంట్ బాగా రాయగలరు అంటే, లిమిటెడ్ ప్రిపరేషన్ అయిన స్టూడెంటు, కంప్లీట్గా A to Z చదివిన స్టూడెంటు, ఎవరు ప్రజెంటేషన్ స్కిల్ రిగార్డింగ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ బాగుంటుంది లేదా ఎల్ఏక్యూలు బాగుంటుంది అని చెప్పానంటే, ఖచ్చితంగా యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ రకంగా డెఫినెట్గా చాలా బాగుంటుంది. దట్టు ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పారంటే కనీసం మీరు మెయిన్ 2 pages ఆర్ సమ్ టైమ్స్ స్టూడెంట్స్ ఈవెన్ 3 pages కూడా రాస్తున్నారు. ఒక 2 pages మనం రాస్తే దాంట్లో కూడా అది మాత్రమే, అంటే ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రిపేర్ అయిన స్టూడెంటు ఎక్కువ కాలం ఆ వైపే వర్క్ చేస్తున్నాడు. కాబట్టి మనకి అతనికి ఉన్న ఎడ్జి రెగ్యులర్ స్టూడెంట్కి ఉండకపోవచ్చు. ఆ దృష్ట్యా 2 రకాలుగా స్టూడెంట్స్ ఊహించుకోండి. ఒకటి, మనకి 100% మార్క్స్ తెచ్చుకోవాలా లేదా పాస్ అవ్వాలా, రైట్? ఈ 2 సెక్టర్స్ విడిపోతే, ఒకవేళ 100% మార్క్స్ తెచ్చుకోవాలి లేదా 90% అండ్ అబవ్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్న స్టూడెంట్ ఏ విధంగా రాయాలి అని చెప్పానంటే, ఖచ్చితంగా ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ రాసిస్తే, ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పినప్పటికీ ఒక క్వశ్చన్ పూర్తి ఆన్సర్ చేయడానికి ఒక పదము లేదా ఒక వాక్యం అవుతుంది. కాబట్టి మొదటి పేజీలో దాదాపుగా అన్ని క్వశ్చన్లు 10 క్వశ్చన్లు మొదటి పేజీలోనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాల్యూ చేసి ఆయన ఆ 10 క్వశ్చన్లు రైట్ 2 మార్క్స్, రైట్ 2 మార్క్స్ అట్లా వేసుకుంటూ పైనుంచి కిందకి, ఒక పేజీ పైనుంచి కిందకి వచ్చేటప్పటికి 10 క్వశ్చన్లకు 20 మార్కులు లేదా 10లో కనీసం 8 క్వశ్చన్లు చేసినా కూడా డెఫినెట్గా ఇంప్రెషన్ అనేది ఆ పేపర్ మీద చాలా బాగుంది అన్నట్లుగా ఏర్పడుతుంది. అదే 8 మార్క్స్ క్వశ్చన్సే ఈ స్టూడెంట్ ముందుగా మొదలుపెట్టుంటే అది లాంగ్గా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇంప్రెషన్ లేకుండా, అంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉండదు,
నెగిటివ్ ఇంప్రెషన్ లేకుండా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో నెక్స్ట్ ఎస్ఏక్యూలకి వెళ్ళినప్పుడు ఈ 4 మార్కుల క్వశ్చన్లో ఏ చిన్న తప్పైనా కూడా ఆ వాల్యూ చేసే ఆయనకి అది పెద్దదిగా కనపడి మార్క్స్ తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ 10-10 క్లియర్గా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కడైనా చిన్న తప్పు ఉన్నా కూడా ఈ స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్ పేపర్ బాగా రాశారు అన్న ఉద్దేశంతో అక్కడ ఈ హాఫ్ మార్కులు 1 మార్క్స్ కట్ చేయకుండా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బెటర్ మార్క్ తెచ్చుకోవాలి అంటే బెటర్ మార్క్ అని చెప్పారంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి వాటిలో 60 మార్కులకి 52-53 పైన ఎంతైనా కూడా తెచ్చుకోవాలి అని చెప్పారంటే నా అభిప్రాయం. ముందు విఎస్ఏక్యూలతో ప్రారంభించి ఆఖరిలో ఎల్ఏక్యూలు రాసుకోవడం బెటర్ అవుతుంది. Good morning, sir. Myself Triveni. I like to clarify my doubt. ఫిజిక్స్లో ఎల్ఏక్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఏక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో కొన్ని థియరిటికల్ అండ్ కొన్ని ప్రాబ్లమాటిక్స్ ఉంటాయి. సో ఇచ్చిన టైం ప్రకారం మేము ఏవి ఫాస్ట్ ఈజీగా రాయగలం? ఇక్కడ మీరు అన్న దాంట్లో అమ్మ టైం ఫ్యాక్టర్. సో టైం ఫ్యాక్టర్ అని చెప్పానంటే ఖచ్చితంగా మీకు ఇచ్చిన 3 గంటల్లో ఇంటర్మీడియట్ పరీక్షని 2 సార్లు రాయొచ్చు. సో కాబట్టి టైం ఫ్యాక్టర్ అనేది మీరు ఒక ప్రెషర్ కింద తీసుకోవద్దు ఇంటర్మీడియట్ పరీక్షల పరంగా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకున్నది ఎస్ఏక్యూ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి చాయిస్ ఉంది. సో ఎస్ఏక్యూ క్వశ్చన్స్లో చాయిస్ ఉన్నప్పుడు నీకు ఏది ముందు రాయాలి అదే కదా నీ ప్రశ్న. అంటే లైక్ ఆ క్వశ్చన్ పేపర్ ఆర్డర్లో రాయాలా, లేక మనకు దాంట్లోకి వచ్చినప్పుడు సిద్ధాంతపరమైన ప్రశ్నలు లేదా ప్రాబ్లం ఉన్నవి లేక డెరివేషన్స్ ఉన్నవి ఇటువంటి ఉన్నప్పుడు ఏమిటి ప్రయారిటీ తీసుకోవాలి ఒకవేళ అన్ని క్వశ్చన్స్ తెలిసినప్పుడు అని చెప్పానంటే డెఫినెట్గా నా అభిప్రాయం ఏంటంటే మీకు అన్నీ తెలిసినప్పుడు క్వశ్చన్ పేపర్ ఆర్డర్ కంటే కూడా ఫిజిక్స్ అయితే మనకున్న 3 ప్రాబ్లం, డెరివేషన్, థియరీ ఈ ఆర్డర్లో తీసుకోగలిగితే డెఫినెట్గా అడ్వాంటేజ్ బెటర్గా అవుతుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం అనగానే ఎలా ఉంటుందంటే బ్లూ ప్రింట్లో వాల్యుయేషన్లో మనకి ఖచ్చితంగా ఇంతవరకు ఇన్ని మార్క్స్ అనేది అలాట్ చేస్తాం. లైక్ ఉదాహరణకి దానికి ఒక ఫార్ములా రాసిన దానికి 1 మార్కు, సబ్స్టిట్యూషన్ అండ్ క్యాల్కులేషన్ 2 మార్క్స్, యూనిట్స్ రాయడం 1 మార్క్. ఆ విధంగా డివైడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫార్ములా రాసే 1 మార్క్ వస్తుంది, దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి క్యాల్కులేట్ చేసేస్తున్నప్పుడు 2 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అవి రాసుకుంటూ వచ్చినప్పుడు ఇంకొక 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఈజీగా మనకి 100% మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక సిద్ధాంతపరమైన ప్రశ్న అంటే థియరిటికల్ క్వశ్చన్ అని చెప్పానంటే దానిలో నువ్వు ఎంత డీప్గా రాసావని చెప్పని అనుకున్నా కూడా డెఫినెట్గా నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న పదం మిస్ అయి ఉంటావు, రైట్? సో బికాస్ ఎగ్జామినేషన్ ప్రెషర్ వల్ల అది వాల్యూ చేసే వాళ్ళకి ఆ పదమే ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది. కాబట్టి అందుకని డెఫినెట్గా రాయాల్సిన అవసరం ఉంది. అప్పుడు సిద్ధాంతపరమైన ప్రశ్నల గురించి ఆలోచించండి. బట్ చాయిస్లో వదిలేసే అవకాశం ఉంది అన్నప్పుడు గివ్ హైయెస్ట్ ప్రయారిటీ టు ది ప్రాబ్లమ్, నెక్స్ట్ డెరివేషన్ అండ్ లీస్ట్ ప్రయారిటీ టు ది థియరిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సార్ నా సెల్ఫ్ వైష్ణవి సార్. సో నార్మల్గా మనం ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు రాస్తాం, ఎగ్జామ్ రాసేటప్పుడు ఐపీకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది సార్? సో ఇప్పుడు మనకి ఐపీఈ పరీక్ష అని చెప్పారంటే ఈ ప్రాబ్లం ఈ ఇయరే స్టార్ట్ అయిందమ్మా. లైక్ అసలు ఐపీఈ మార్కులకి ప్రాధాన్యత ఉందా, అసలు ప్రాధాన్యత లేదా అనే దగ్గర. సో దాంట్లోకి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఐపీఈ యొక్క ప్రాధాన్యత గతంలో ఉన్న 25% యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్టర్లో మనకున్న స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలన్నా, అట్లాగే మనకి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేరాలన్నా కూడా ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంది. అంటే ఎంసెట్ విషయానికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ మార్కులు ప్రాధాన్యత ఉంది అనే మాట మనం వాడినా కూడా రియలిస్టిక్గా చూసుకుంటే ఆ ప్రాధాన్యత చాలా తక్కువ. ఎందుకనంటే మీకు వచ్చిన అంటే ఇంటర్మీడియట్లో గ్రూప్ సబ్జెక్ట్లో ప్రాక్టికల్స్తో కలిపి అంటే 600 మార్కులకి మొత్తం జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ 2 కలిపితే సో ఓన్లీ గ్రూప్స్ వచ్చేటప్పటికి 600 మార్కులు. ఈ 600 మార్కులకి నీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కుల్ని 25కి కుదిస్తారు. 625 కుదించడం అని చెప్పానంటే 600 డివైడెడ్ బై 25 అన్నప్పుడు 24. అంటే మీకు ఇంటర్మీడియట్లో వచ్చే ప్రతి 24 మార్కులకి ఎంసెట్లో మారే వెయిటేజ్ 1 మాత్రమే. అంటే ఒకవేళ ఒక స్టూడెంట్ గ్రూప్లో 100 మార్కులు రాలేదు అని చెప్పి అనుకుంటే కూడా వెయిటేజ్ మారేది 4 మార్కులు అక్కడ. కాబట్టి అక్కడ ప్రాధాన్యత ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్కే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఐపీఈ కంటే కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అవుతుంది ఈవెన్ అక్కడ చూసుకుంటూ వస్తే కూడా. సో కాబట్టి ఇప్పుడు అట్లా అని చెప్పని అసలు ఇంటర్మీడియట్ మార్కులు ప్రాధాన్యత లేదు కాబట్టి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదా అని అంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే
అసలు మనం మాట్లాడే ఏ పోటీ పరీక్షకైనా కూడా ప్రాథమికం ఏంటి అంటే ఇంటర్మీడియట్ సిలబస్. సో ఇంటర్మీడియట్ సిలబస్ మనం బాగా చదివితేప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష బాగా రాస్తాం. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాస్తున్నామో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఓరియంటేషన్లు కూడా బాగా చేస్తాం. సో కాబట్టి ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి మార్క్స్ వెయిటేజ్ లేకపోయినా కూడా ప్రాథమిక అంశాల మీద మీరు పట్టు ఏర్పరచుకోవడం చాలా అవసరం. కాబట్టి అందుకోసం ఇంటర్మీడియట్కి ప్రాధాన్యత ఇచ్చి చదవండి. సో ఎప్పుడైతే మీరు ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారో ఆటోమేటిక్గా మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బాగుంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో బాగుంది అని అంటే దట్ ఇంప్లైస్ దట్ ఈవెన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో కూడా మీరు డెఫినెట్గా చాలా బాగా చేసే అవకాశాలు మీరు ఏర్పరచుకోగలుగుతారు. సో మై సెల్ఫ్ తేజ్ని రెడ్డి. ఐపీలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఆన్సర్స్ మేము షార్ట్గా రాయాలా లేదంటే డీటెయిల్డ్గా రాయాలా ఆన్సర్స్? ఇది కొంచెం అంటే కాస్త ఇబ్బందికరమైన ప్రశ్న అవుతుంది. ఎందుకనంటే కొద్దిమంది అసలు మార్కుల వెయిటేజ్ ఏంటనేది చేసుకొని నాకు వచ్చిందంతా రాయటం అన్న దగ్గర చూస్తున్నారు. లైక్ ఇప్పుడు ఉదాహరణకి విఎస్ఏక్యూలో 2 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పానంటే ఖచ్చితంగా పేపర్ వాల్యూ చేసేటప్పుడు మనం ఊహించేది అది ఒక పదంలోనో ఒక వాక్యంలోనో పూర్తి కావాలి. కాబట్టి అంతవరకే మనం చేయాలి. కానీ సో అది నాకు తెలుసు కాబట్టి నేను ఎలాబొరేటివ్గా రాస్తానని చెప్పి ఒక పారాగ్రాఫ్ రాస్తే పేపర్ వాల్యుయేటర్ ఇరిటేట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకనంటే నేను ఇందాకే అన్నాను మీకు, పేపర్ మీద అతను స్పెండ్ చేసే టైం చదవడానికి 3 నిమిషాల నుంచి 4 నిమిషాల నుంచి పట్టల్లా. సో 3 నిమిషాలు అతను చదివేటప్పుడు మీరు ఎలాబొరేటివ్గా రాయాలి అన్న కాన్సెప్ట్తో సో ప్రతిదానికి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఒక పారాగ్రాఫు, సో 4 మార్క్స్ క్వశ్చన్స్కి 2-3 పారాగ్రాఫ్లు రాయటం కానీ ప్రారంభించారు అని చెప్పారంటే ఖచ్చితంగా పేపర్ వాల్యూ చేసిన ఇరిటేషన్ వెళ్తాడు. ఇంకొకటి రెండోది, గతంలో అయితే మీకు ఎన్ని అడిషనల్ షీట్స్ కావాలంటే అన్ని అడిషనల్ షీట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్లో మీకు ఓన్లీ సింగిల్ షీటే ఇస్తున్నారు. ఎక్స్ట్రా మీకు ఒక్క షీట్ కూడా ఇవ్వరు. అంటే 28 పేజీలు, పేజీకి 28 లైన్లు ఉంటుంది. దానిలో మాత్రమే మీరు రాయాలి. కానీ సో అది కాకుండా మనం మనకు ఎక్స్టెండ్ అయింది అని అంటే వీలు కాదు. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు వీలైనంత వరకు క్లుప్తంగా అంటే దానికి సంబంధించిన కంటెంట్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా కంటెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించండి. కానీ సో ఊరికే బీటింగ్ అరౌండ్ ది బుష్ లాగా సో ఇప్పుడు లైక్ పర్టికులర్గా ఇప్పుడు ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి కొలిజన్స్ ఇటువంటి మాట్లాడితే సో ఎ బాల్ హిట్టింగ్ ఎ వాల్ హిట్టింగ్ ది బాల్ అని చెప్పినది ఇది చాలా సందర్భాల్లో మేము చూస్తుంటాం. సో కనీసం 2-3 పేపర్లు ఇదే లైన్ రాస్తూ వస్తున్నారు. సో విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఏడాది పాటు కష్టపడి చదివిన బాగా సన్నద్ధమైన 3 గంటల్లో పరీక్ష రాసే విధానమే విద్యార్థుల్ని విజేతగా నిలుపుతోంది. ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిడిని అధిగమిస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అధిక మార్కుల్ని సంపాదించుకునేందుకు విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు నిపుణులు. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సార్, విఎస్ఏక్యూస్తో ఫస్ట్ రాయని లేకుంటే లాస్ట్ రాయని. విఎస్ఏక్యూస్ వాటిలో అరేంజ్ అయ్యి రాయాలా, అంటే ఫస్ట్ సెకండ్ లైన్ వైజ్గా రాయాలా లేకుంటే మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చా? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇంటర్మీడియట్ బోర్డ్ నామ్స్ ప్రకారం విఎస్ఏక్యూలు అన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకే వరుస క్రమంలో ఒక దగ్గర మాత్రం రాయాలి. అంటే నువ్వు బిగినింగ్లో రాయి, మధ్యలో రాయి, ఆఖరిలో రాయి, ఎక్కడ రాసినా కూడా ఆర్డర్ షుడ్ బి సేమ్. అంటే 1వ క్వశ్చన్ నువ్వు మొదలు పెడితే 10వ క్వశ్చన్ వరకు 1 2 3 4 5 6 7 8 9 10 రాయాలి. కానీ 1 3 2 8 4 6 అట్లా రాసావు అని చెప్పానంటే ఖచ్చితంగా ఆర్డర్ మిస్ అయింది, కొట్టేయచ్చు. సో అందుకోసం అటువంటి అంటే మళ్ళీ వాల్యూ చేసి ఆయన ఇరిటేట్ చేసే పనులు కాకుండా సో ఖచ్చితంగా 1 to 10 ఆర్డర్లో రాయండి. రాసేటప్పుడు ఒకవేళ నాకు 3వ క్వశ్చన్ తెలియదు సార్, దీన్ని ఇప్పుడు ఆపేసి లాస్ట్లో ఎక్కడైనా రాస్తాను అని చెప్పారంటే నో. ఆ 3వ క్వశ్చన్కి మీరు అక్కడ వేసి స్పేస్ వదిలిపెట్టండి. కానీ ఇనిషియల్గా రాసేటప్పుడు అంతేగాని మనం ఇక్కడ రాయకుండా మళ్ళీ సెక్షన్ బికి వెళ్ళిన తర్వాత సెక్షన్ సికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు రాని క్వశ్చన్లు రాస్తామని చెప్పారంటే కాదు. అంటే 1 to 10 వరుస క్రమంలో రాయాలి, ఒకే దగ్గర రాయాలి. రైట్? అంటే 1 to 5 ఒక దగ్గర రాసి మళ్ళీ సెక్షన్ బి అయిన తర్వాత 6 to 10 కూడా రాయకూడదు. సో ఖచ్చితంగా 1 to 10 ఆల్ క్వశ్చన్స్ ఇన్ ఎన్ ఆర్డర్ ఎట్ ఎ ప్లేస్. ఇది ఖచ్చితంగా 100% ఫాలో అవ్వాల్సి. ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ ప్రెజెంటేషన్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది సార్? సో డెఫినెట్గా ఎగ్జామినేషన్ హాల్లో మీరు పేపర్ ప్రజెంటేషన్ అన్న దగ్గర మాత్రం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా సందర్భాల్లో మేము అబ్జర్వ్ చేస్తున్న పాయింటే ఏదైనా రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అన్నారు అనుకోండి, 1/R = 1/R1 + 1/R2. సో చేసి 1/R క్యాల్కులేట్ చేస్తూ వెళ్తారు. వెళ్ళి లాస్ట్కి వెళ్ళి = అని చెప్పని 1/5 వచ్చి ఉంటుంది, = అని చెప్పని 5 ohms అని రాసేస్తున్నారు.
దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. బికాస్ ఆ పేపర్ సెటర్కి వచ్చేటప్పటికి ఇది ఈక్వల్ టు కాదు, ఇంకొక స్టెప్ రాయండి. ఏమని చెప్పని అది అయిన తర్వాత 1/r = 1/5 కాబట్టి r = 5 ohm అనేది రాస్తే దెన్ వీ విల్ బి హ్యాపీ, రైట్? అట్లా కాకుండా మీరు 1/, అని చెప్పని పెట్టి అది కంక్లూడ్ చేసుకునే ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా మాకు అంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటే డెఫినెట్గా అడ్వాంటేజ్. కానీ అట్లీస్ట్ హ్యాండ్ రైటింగ్ మనది ఒకవేళ బాగాలేకపోయినా ఖచ్చితంగా ఏమంటామని చెప్పారంటే పేపర్ వాల్యూ చేసే ఆయనకి అర్థమయ్యే రీతిలో రాయండి. దానికి మీకు కావాల్సింది ఏంటి అని చెప్పారంటే ఒక డెరివేషన్ ఉంది అని అంటే దానిలో సబ్ ఈక్వేషన్స్ ప్రాపర్గా ఇచ్చుకుంటారండి. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది అని చెప్పారంటే దాన్ని బాక్స్లో పెట్టండి. లేదా ఒక న్యూమరికల్ ప్రాబ్లం ఆన్సర్ వర్క్ చేసిన తర్వాత వచ్చింది యూనిట్స్ ఉన్నాయా లేదనేది చాలా జాగ్రత్త చూడండి. యూనిట్స్ని అండర్లైన్ చేయండి, రైట్? చేసి తర్వాత ఫైనల్ ఆన్సర్ని కూడా ఒక బాక్స్లో పెట్టండి. ఇలా ప్రజెంటేషన్ స్కిల్స్ చేర్చుకోవడం అనేది చాలా అవసరం, రైట్? అలాగే ఆ మొత్తం ఒక కంటెంట్ వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు ఏదైతే అనిపిస్తుందో దాంట్లో, అంటే ఇందాక నుంచి అంటున్నాను కొన్నిటికి కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ మీదే ఆ వాల్యూ చేసే ఆయన అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని మీరు ఖచ్చితంగా అవి అండర్లైన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ప్రజెంటేషన్ స్కిల్స్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, రైట్? సో హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటే చాలా చక్కగా ప్రజెంట్ చేయండి. సో ఒకవేళ హ్యాండ్ రైటింగ్ మనది బాగాలేదన్నా కూడా రీడబిలిటీ ఉండాలి. అంటే ఖచ్చితంగా మన పేపర్ చదివే ఆయన స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అలాగే మీరు ఏదైనా కొట్టివేయదలుచుకుంటే పిచ్చి పిచ్చిగా కొట్టేయకుండా జస్ట్ క్లియర్గా కట్ చేసి దాన్ని మళ్ళీ కింద చేయడానికి చేయండి. అలాగే రఫ్ వర్క్ ఏదైనా చేయదలుచుకుంటే రఫ్ వర్క్ అనేది రన్నింగ్ ప్రాబ్లంతో చేయకుండా రఫ్ వర్క్కి బాటంలో మీరు కొంత గీత కొట్టుకుని కింద రఫ్ వర్క్ చేసుకోండి, కానీ ఆ రఫ్ వర్క్ ప్రాబ్లం మధ్యలోనే చేయటం అని చెప్పినది ఇవి అవాయిడ్ చేయండి. యాజ్ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తున్నప్పుడు ఫార్ములా రాయడం మ్యాండేటరీయా సార్? ఇప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ అయినా మనకు వచ్చేటప్పుడు ఆ ఫార్ములా ఎక్కడ వస్తుందో అక్కడ రాయండి. ఫార్ములా రాయకుండా సబ్స్టిట్యూషన్ అని చెప్పినది ఎట్టి బస్సులో యాక్సెప్ట్ చేయలేం. సో కాబట్టి మీకు ఇందాక బ్లూ ప్రింట్ అనే మాట చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాల్యుయేషన్లోకి వచ్చేటప్పుడు కూడా మాకు ఫార్ములాకి ఇన్ని మార్కులు, సబ్స్టిట్యూషన్కి ఇన్ని మార్కులు అనేది ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఫార్ములా అనేది మీరు ప్రజెంట్ చేయాల్సిందే. సో దాన్ని కూడా ఆర్డర్లీగా తీసుకుని చేయాలి. అంటే సడన్గా మన కాన్సెప్ట్ ఒకటి డెవలప్ చేస్తూ వచ్చి కొత్తగా ఒక ఫార్ములా చేసుకుంటూ రావడం అని చెప్పిన దగ్గర ఆ ఫార్ములా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు అన్న పదం అక్కడ రావాలి, కానీ రన్నింగ్ మ్యాటర్లో సడన్గా ఒక కొత్త ఫార్ములా రావడం తప్పు. బట్ ఆ ఫార్ములా చెప్పుకుంటూ వచ్చినప్పుడు మాత్రం ఆర్డర్లీనెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఆర్బిటరీగా ముందుకు వెనక్కి కాకుండా. అంటే ఒకవేళ ఆ మ్యాథ్స్ తెలియని వ్యక్తి అయినా సరే చదివితే అది వరుస క్రమంలో ఉన్నట్టు ఉండాలి, కానీ వరుస క్రమం తప్పు వచ్చేటట్టుగా చేయకండి. ఇప్పుడు ఐపీలో లాంగ్వేజెస్ కొనే ఇంపార్టెన్స్ ఏంటి సార్? డెఫినెట్గా ఇప్పుడు లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి ఐపీఈలో అని అంటే మీరు ఐపీఈ ద్వారా పోటీ పరీక్షలకి అనే ఉద్దేశంతో అంటున్నారేమో అని చెప్పారు. ఐపీఈ ద్వారా పోటీ పరీక్షలకి అని చెప్పినది లాంగ్వేజెస్ యొక్క మార్కుల ప్రాధాన్యత అంటూ అసలు ఏమీ లేదు. సో ఎక్కడ కూడా లేదు. అయితే లాంగ్వేజెస్లో బాగున్న వ్యక్తి జీవితంలో సక్సెస్ఫుల్గా ఉంటారమ్మా. అంటే ఇప్పుడు మనం ఒక భాష మీద ఎప్పుడైతే మీకు పట్టుంటుందో సో ఖచ్చితంగా మనకు తెలిసిన దాన్ని, అంటే సైన్స్ పరంగా తెలిసిన దాన్ని కూడా ప్రాపర్గా ప్రజెంట్ చేసే స్కిల్స్ అనేది మీలో ఏర్పడతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇవ్వండి. సో డెఫినెట్గా మీరు బాగా రాయాలి. దాంట్లో కూడా బెటర్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అనేది ఇంటెన్షన్ అయినప్పుడు అక్కడ కూడా ఇందాక నేను అన్నట్టుగా వెరీ షార్ట్ ఆన్సర్ టు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఎలా వెళ్తున్నామో అలాగే ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్ రాసేటప్పుడు మీరు గ్రామర్ ముందుగా చేశారనుకోండి. ఇప్పుడు జూనియర్ ఇంటర్మీడియట్లో 60 మార్కులు గ్రామర్ ఉంది. సో ఒక విద్యార్థి గ్రామర్ ముందుగా చేసుకుంటూ వస్తే అది డైరెక్ట్గా 1 మార్క్స్ క్వశ్చన్స్ కిందలానే వెళ్తుంది. కాబట్టి అందువల్ల 60కి 60 ఏదైనా ఒక విద్యార్థికి వచ్చింది అని చెప్పారంటే ఖచ్చితంగా దీనివల్ల సెకండరీ అడ్వాంటేజ్ అనేది మనకు వస్తుంది. ఎగ్జామ్ హాల్లో స్ట్రెస్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అది కామన్గా ఉండే సార్. టు అవాయిడ్ ద స్ట్రెస్, అసలు స్ట్రెస్ అనే పదం లేకుండా పరీక్ష అనేది ఉండదమ్మా. పరీక్ష అని అన్నప్పుడు ప్రతి స్టూడెంట్కి కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే ఒత్తిడి మనని డామినేట్ చేసిన పరిస్థితులకు వచ్చినప్పుడు నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. సో అసలు ఒత్తిడి లేదంటే కూడా నెగిటివ్ రిజల్ట్సే. ఎందుకు అని చెప్పారంటే అసలు భయం లేదు కాబట్టి పరీక్ష ఎలా ప్రజెంట్ చేయాలన్న దగ్గర కూడా అతను పట్టించుకోరు. సో కాబట్టి కొంత ఒత్తిడి ఉండటం కరెక్టే. అయితే మీరు అక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థ ఏంటి అనేది పూర్తిగా మీరు డిఫైన్ అయ్యి లోపలికి వెళ్ళగలిగితే సో ఖచ్చితంగా ఆ ఒత్తిడి నుంచి తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక ఎగ్జామినేషన్ హాల్లో మీరు వెళ్ళిన తర్వాత ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు చూసుకుంటూ వచ్చినప్పుడు దానిలో 2, 3, 4 తెలవాల.
రెండో మూడో నాలుగో తెలవలేదు అని అనగానే మీరు ఎక్కువ మంది విద్యార్థులు ఒత్తిడికి లోనై రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్లో మిగిలిన అన్ని క్వశ్చన్స్ మీకు తెలిసినా కూడా మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుగా, లైక్ అసలు నాకు రాదు అన్న టైప్లో వస్తుంది. కాబట్టి మీరు ముందు రాసే ఎగ్జామినేషన్స్లో ప్రాక్టీస్ చేయమనేది మేము ఇదే. ఏంటని చెప్పానంటే, నువ్వు ఐడెంటిఫై చేసుకోవాల్సింది పేపర్ చూడంగానే నాకు ఏం వచ్చు, ఏమి రాదు అన్న దగ్గర ఫోకస్ చేయొద్దు. బికాస్ అందుకే ఎప్పుడు ఏమంటానంటే, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, యూఆర్ గోయింగ్ టు బి ది విన్నర్. కాబట్టి దయచేసి ఎగ్జామినేషన్ హాల్లో కొద్దిగా మీరు ఆ స్ట్రెస్ అన్న పదానికి కాస్త ప్రాధాన్యత తగ్గించి, రైట్, నేను ఎగ్జామినేషన్ హాల్లో మొదట 5 నిమిషాలు పేపర్ చదవడానికి ప్రాధాన్యత ఇచ్చి ఏం వచ్చో అవి చక్కగా ఆన్సర్ చేయడం మొదలు పెడతాను. రైట్, ఒక్కసారి నువ్వు అది వచ్చి నువ్వు ఆన్సర్ చేసుకుంటూ పోతున్నావు అని చెప్పానంటే ఆటోమేటిక్గా నీ మైండ్లో ఏదో స్ట్రెస్ అని చెప్పని కానీ లేదా నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ దూరం అవుతాయి. సో ఖచ్చితంగా 100% నువ్వు ఆ పరీక్షలో బెటర్గా చేసే అవకాశాలు ఏర్పడతాయి. ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లాగా, అంటే ఈ పరీక్షలకి ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రాధాన్యత ఇవ్వద్దా, సో పోటీ పరీక్షలకే ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది కదా అనేది ఇయర్ బ్యాచెస్లో స్టూడెంట్స్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. కానీ ఇంటర్మీడియట్కి అసలు ప్రాధాన్యత లేదు అని అనుకుంటే ఇంటర్మీడియట్ పరీక్షలకి పోటీ పరీక్షలకి సిలబస్ 100% సమానం. సో ఇక్కడ ఉండి చదివి అక్కడ ఉపయోగపడింది ఏదీ లేదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మనం పోటీ పరీక్షల్లో రాణించాలి అని అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పరంగా చాలా బాగా చదవాలి. ఇంటర్మీడియట్ సిలబస్లో మార్క్స్ డిసైడ్ చేసేది, బెటర్ మార్క్స్ డిసైడ్ చేసేది సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అవుతాయి కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కాదు. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి ఓన్ మీడియంలోనే, అంటే ఒక ఎల్కేజీ నుంచి ఎక్కడ ఏ మీడియంలో చదువుతూ వస్తున్నారో ఇంటర్మీడియట్ కూడా అదే మీడియంలో ఉంటున్నారు. కాబట్టి రాయడం దగ్గర ఏ స్టూడెంట్ ఇబ్బంది పట్టలేదు, కాన్సెప్ట్ దగ్గరే. కాబట్టి అందుకోసం కొద్దిగా ఇవి కూడా దానికి సంబంధించినవే అన్న విధంగా చూసుకుంటూ వస్తే డెఫినెట్గా బెటర్గా చేయగలరు. అలాగే ఇంటర్మీడియట్ మాత్రమే బాగా చేస్తాను అనుకున్న స్టూడెంట్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో బాగా చేయలేకపోవచ్చు. ఎందుకనంటే అది బైహార్ట్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో నేర్చుకుంటున్నారు. అలా కాదు. సో ఖచ్చితంగా ప్రాథమిక అంశాలపై పట్టు ఏర్పరుచుకునే దిశగా మీరు తయారయ్యి ఇంటర్మీడియట్ పరీక్షలు మీరు రాయడం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది. సో మీ కెరీర్కి కూడా బంగారు బాట వేసుకున్న వాళ్ళు అవుతారు. ఐ విష్ ఆల్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్.